పొద్దస్తమానం దాని గురించే. పొద్దస్తమానం అది కాదు ఆలోచన. ఇంత చదువు చదివించాడంటే ఖచ్చితంగా జాబు, నీకంటూ బిడ్డని ఇచ్చాడంటే వాడికి ఒక భవిష్యత్తు. నా పిల్ల ఏమైద్దో, నా పిల్లగాడేమో పిల్ల అనుకుంటా తిరుగుతూ ఉంటారు. నీ బిడ్డనిచ్చిన దేవుడు ఆ బిడ్డల్ని గట్టెక్కించడం కూడా తెలిసిన వాడని నువ్వు నమ్మాలి. అవిశ్వాసులు నమ్మరు, నువ్వు విశ్వాసివే. నీకు తోడై ఉన్న దేవుడు నీ పిల్లలు కూడా తోడై. ఆనాడు అబ్రహాముకు మాట ఇచ్చిన దేవుడు ఈనాటికి వదిలిపెట్టాడు వాళ్ళని. పాటలు పాడటం కాదు, నమ్మదగినవాడని హృదయంలో నమ్మాల. నిజంగా కదిలితే పాట పాడదు, నమ్మదగిన. అరే ఒట్టి భజన నమ్మదో పాడలేదు, పాట మాత్రం అట్ట పాడుతుంటుంది అనుకుంటాడు ఆయన. నీవు నిజముగా నమ్మితే విచారం అనేది నీ హృదయంలో ఉండదు. చదివించిన దేవుడు చదువుకు తగిన ఉద్యోగాన్ని ఏదో ఒక అద్భుతం చేస్తాడు. చేయడాన్ని ఎందుకు చెప్తాను నువ్వు? అసలు అట్లాంటి దరిద్రపు అనుమానం ఎందుకు వస్తుంది నీకు? సైతాన్ గారు శోధిస్తున్నాడు నేను.